Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్ వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా ఛానల్లో వీడియో పెట్టగానే మీకు రావాలంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. తర్వాత నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను వచ్చేసి అనకాపల్లి దగ్గర ఉన్నా అండి. ఇక్కడైతే ఫ్లైఓవర్ వర్క్స్ అవుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయంటే అనకాపల్లి మెయిన్ జంక్షన్ కదండి, అక్కడండి. అక్కడ లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం అనకాపల్లి వెళ్తాం, రైట్కి వెళ్తే అచ్యుతాపురం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, అండ్ మనం వచ్చిన రోడ్డు తాళపాలెం రోడ్డు అండి. అయితే ఆ ప్లేస్లో ఫ్లైఓవర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఆ రోడ్ దగ్గర చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి. సో యాక్సిడెంట్ ఓవర్కమ్ చేయడానికి, ఇంకా ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మీరు ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా అవుతున్నాయో చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, డైవర్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే మ్యాక్సిమం యాక్సిడెంట్ జరిగే ప్లేస్ ఇదేనండి. చూసారా జంక్షన్ ఎలా ఉందో, అటు నుంచి మాత్రం మ్యాక్సిమం స్లోగా రండి. ఎందుకంటే ఆ జంక్షన్లో ఎప్పుడు ఎవరు వస్తారో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అన్ఎక్స్పెక్టెడ్గానే అన్నీ జరుగుతాయి. ఇంకా ఇక్కడ వర్క్ అయితే కూడా బాగానే చేస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఈ రన్నింగ్ కల్లా ఈ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అవచ్చు అనుకుంటున్నాను. సో మనం ముందుకు వెళ్ళి ఆ ఫ్లైఓవర్ వర్క్స్ ఇంకా ఎలా జరుగుతుందో చూద్దామండి. అయితే నేనైతే ముందుకు వెళ్తున్నాను. అలా ఈ రైట్ సైడ్లో మనకి ఫ్లైఓవర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. రోడ్డు స్ట్రాంగ్గా ఉండాలంటే రోడ్లు తవ్వి, అంటే ఒక 2 మీటర్స్ లోనికి తవ్వి బట్ దానిపైన రోడ్ వేస్తే ఆ రోడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. రోడ్లో మళ్ళీ లేయర్స్ ఉంటాయి. అదొక పెద్ద చాప్టర్ లాంటిది అనమాట. దాని గురించి మళ్ళీ మీకు చెప్పాలంటే నెక్స్ట్ ఇంకొక వీడియో చేయాలి. సో దాని గురించి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఇంకా టైప్స్ ఆఫ్ కాంక్రీట్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా చేస్తాను. సో మీరైతే చూస్తే ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నేను చెప్పా కదండి, గోయ అయితే తీశారు. ఆ గోతులని మళ్ళీ మనకి పీసీసీతో ఫిల్ చేసి రోడ్ అయితే వేస్తారండి, పైన లేయర్స్ ఫిక్స్ చేసి. ఆ ముందు చూసారా బైపాస్ బ్రిడ్జ్ అండి. సో అది కూడా అయిపోయింది. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే తెలుస్తుంది పూడిమడక బీచ్, అచ్యుతాపురం పెట్టివైపు వెళ్తాం. రైట్ సైడ్ తీసుకుంటే మీకు మ్యాప్లో చూపిస్తాను జంక్షన్ క్లియర్గా ఎలా ఉంటుందో. ఇంకా మ్యాప్లో మనకి ఎలా వర్క్స్ ఎక్కడ వరకు అయ్యో కూడా చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట, ఇలా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడితో అయితే ఫ్లైఓవర్ ఎండ్ అయిపోతుందండి. మీకైతే ఇప్పుడు నేను మ్యాప్లో చూపిస్తాను ఎలా ఉంటుందో ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో. సో మ్యాప్లో మనం చూసుకున్నట్టయితే మనం బ్రిడ్జ్ దాటుతాం కదండి, పెద్దేరు దాటగానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి మనం అనకాపల్లి వెళ్ళాలంటే లెఫ్ట్ నుంచి సర్వీస్ రోడ్ తీసుకుని వెళ్ళాలండి. విశాఖపట్నం వెళ్ళాలంటే ఫ్లైఓవర్ మీదగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఆ రెడ్ లైన్ మొత్తం హైవే అండి, NH16. ఎల్లో లైన్ వచ్చేసి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్ అండి. సో మ్యాప్లో మీకు కనబడుతుంది కదా, అదే ఫ్లైఓవర్ ఎండ్ అవుతుందండి ఈ ప్లేస్లో. ఎక్కడైతే మీకు ఆల్రెడీ ఎండింగ్ ముందు చూపించాను కదా, అక్కడ ఎండ్ అవుతుందండి. తర్వాత మ్యాప్ అయితే ఇలా ఉంటుందండి. అనకాపల్లి రోడ్డు, అచ్యుతాపురం రోడ్డు, వైజాగ్ రోడ్డు, మనకి తాళపాలెం రోడ్డు. క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది రోడ్డు అయితే. ఎల్లో కలర్ అయితే ఫ్లైఓవర్ కాదండి, రెడ్ కలర్ కనబడుతుంది కదా, అదే ఫ్లైఓవర్ అండి. ఎల్లో కలర్లో కనిపించేది ఓన్లీ రోడ్డు మాత్రమేనండి. ఇప్పుడైతే నేను మీకు గూగుల్ ఎర్త్లో చూపిస్తాను అండి. అక్కడ వర్క్స్ మనం చూసాం కదా ఇప్పటిదాకా ఎలా అయ్యో, ఆ వర్క్స్ తెలుస్తాయి అన్నమాట. ఈ వర్క్ అయితే యాక్చువల్గా 2024 స్టార్ట్ చేశారండి. నాకైతే గూగుల్ ఎర్త్లో అలాగే చూపించింది. కానీ నాకు చిన్న డౌట్ ఏంటంటే అప్పుడు కరోనా కదా, ఆ టైంలో వర్క్ ఎలా చేశారని చెప్పి. మీకు ఎవరికైనా వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిస్తే నాకు చెప్పండి. సో చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు నేను వైజాగ్ రూట్ నుంచి అలా ఫ్లైఓవర్ లోపలికి వెళ్తున్నాను అండి. అంటే ఆ లోపల వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో చూద్దామని మీకు చూపిద్దామని చెప్పేసి. సో అక్కడైతే ఇలా ఉంది. ఇదంతా పీసీసీలా ఉందండి, చాలా తడిగా ఉంది. మనం ఇంకొంచెం ముందుకనే నా బైక్ స్ట్రక్ అయిపోతుంది. సో నేనైతే రిటర్న్ అయిపోతున్నాను అండి. సో ఇదండి అనకాపల్లి ఫ్లైఓవర్. ఎక్కడంటే మనకి చెప్పా కదా, మ్యాప్లో చూపించాను కదా, అనకాపల్లి మెయిన్ జంక్షన్ దగ్గర అండి. సో ఇక్కడితో నేనైతే ఈ వ్లాగ్ రన్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.